ఎన్ని హౌసెస్ అయినాయండి ఇప్పటికి? 8. సాయంత్రం అయిపోతుంది అయితే. అయిపోతుంది రాయాలి కదండి. మండలం పేరు పుట్టుల్లో ఒకనే మొత్తం హిందూ కదండి. నా తరఫున అయితే చెప్పదలుచుకోలేదు. అంటే ఇక్కడ రాయాలి ఏదో ఒకటి రాయాలి. అయితే ఏథీస్ట్ రాసుకోండి, నమ్మట్లేదని రాసుకోండి, నాస్తికుని రాసుకోండి. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ ఉందిగా, అదర్స్ రాశారు. మరి సేమ్ క్యాస్ట్ లో కూడా అంతే ఉంటుంది, మరి దాంట్లో ఎట్లా రాసుకుంటారు? ఓకే. సామాజిక వర్గం ఇది రాసి ఓసినా ఓకే. కులం ఏం లేదా అంతే కదా, వదిలేండి కదా. వదిలేండి. ఓకే. మాతృభాష తెలుగు. తెలుగు. మీరు అప్లై కదండి. ఒకన్నా మీది పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అండి? ఇప్పుడు ఈ అడ్రస్ పర్మనెంట్ లేకపోతే ఇంకెక్కడైనా ఉందా మీకు? అంటే ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారా మీరు? అంటే పేరెంట్స్ ఉండేది కాకినాడ. అవునండి. అదే మీకు ఎప్పటికైనా పర్మనెంట్ అడ్రస్ అది అవుద్ది. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది అవుతుంది. సొంత ఇల్లేనా? సొంత ఇల్లు కాదు. సొంత ఇల్లు కాదు అంటే మీరు పర్మనెంట్ అడ్రస్ అక్కడే అవుతుంది. అంటే అది కూడా కాదు, ఫాదర్ వాళ్ళు కూడా ముందు రామగుండంలో ఉండేవారు. అంటే నేను పెరిగింది మొత్తం రామగుండం, కరీంనగర్. అంటే మీరు ఏ రాయమంటే రాస్తాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ ఊరి పేరు అవన్నీ రాయాలి. లేదా ఇక్కడ అనుకుంటే ఇదే జస్ట్ చెప్తాం అంతే. ఇదేం రాయాలి ఇక్కడ. అంటే వేరే చోట ఇక్కడ లొకేషన్ లేదు మాకు. అది అదేనండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 years కన్నా తక్కువ ఉంటే పేరెంట్స్దే మా ఇల్లు అవుతుంది. నేను ఇక్కడ ఉన్నా సరే వాళ్ళదే రాసుకోవాలి, అంతే కదా. కానీ నేను 30 years ఉన్నప్పుడు వాళ్ళ అడ్రస్ ఎట్లా రాస్తా? రెంట్కి కదా. రెంట్.